Me uploading back-to-back videos for this Christmas 2025. హలో వెల్కమ్ టేబుల్ పండు. యాక్చువల్లీ బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 చేసిన ఈ క్రిస్టమస్ కి చూసాక పార్ట్ 2 చేయాలనిపించింది. హియర్ ఇస్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 పార్ట్ 2 సీక్వెల్ అన్నమాట. ఇది మనం ఇందులో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ ఒక సాంగ్ అయితే బాగా కొట్టిరు. మూవీ అయితే మంచి మూవీ, ఇది అస్సలు మిస్ అవ్వకండి. మీరు చూడకపోతే చూడండి. కాన్ఫ్లిక్ట్ మంచి నడుస్తుంది, చిన్న సినిమానే కానీ మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నట్లు. సెకండ్ ఏంటంటే శంబాల. నేను మన రివ్యూలో చెప్పినా, ఇప్పుడే చెప్తున్నా. అసలు ఈ వీడియో చేయడానికి కారణం శంబాల, దండోరా. ఇవి ఈ క్రిస్మస్ కి వచ్చి మంచి కంటెంట్ మూవీ పరంగా మూవీస్ బెస్ట్ మూవీస్ 2025 అని మార్క్ క్రియేట్ చేసినాయి. తక్కువ బడ్జెట్ తో భలే తీసిరు శంబాలని. చాలా మంచి మూవీ. ఇప్పుడు థియేటర్లో ఆడుతుంది, అసలు మిస్ అవ్వకండి. బుకింగ్స్ కూడా ర్యాంపేజ్లో ఉన్నాయి. నాకు తెలిసి ఈ ప్రీమియర్స్లో చూసినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ మూవీ బుకింగ్స్ ఈ రేంజ్ దీనికన్నా డబుల్ అవుతాయని అనుకున్నా. ఇప్పుడు చాలా బాగుంది. అది బెస్ట్ మూవీ. వీళ్ళు చెప్పి మళ్ళీ నమ్మవాకండి, బెస్ట్ మూవీ ఆఫ్ 2025. అండ్ థర్డ్ వన్ ఏంటంటే దండోరా మూవీ. ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తురేమో నాకు తెలియదు, కానీ ఓటీటీలో వచ్చాక మిస్ అయ్యామనే ఫీలింగ్ మీకు వస్తుంది. దండోరా ఒక కల్ట్ సినిమా, ఒక ఎమోషనల్ సినిమా, ఒక ప్రొవోకింగ్ ఫిల్మ్ అన్నమాట. మనకి మనసుకి ఆలోచింపజేస్తుంది. అరే ఇట్లా అవును కదా అన్నట్లు. అంటే ఇప్పటిదాకా మనకి క్యాష్ మూవీస్ వచ్చినాయి కాబట్టి మనకు పెద్దగా ఇప్పుడు అంత పెద్దగా అనిపించట్లే, కానీ యాక్చువల్లీ ఇది ఒక 3-4 months బ్యాక్ రాజు వెడ్స్ రాంబాయ్ ముందు వచ్చినా కూడా మీకు అసలు ఒక రేంజ్లో లేచేది. యాక్చువల్లీ సెన్సార్ బోర్డు వాళ్ళు అభ్యంతరం తెలపకుండా 23rd ప్రీమియర్స్ కనుక దీనికి పడి ఉంటే ఈ పాటికి కథ వేరేలా ఉండేది. అసలు ఇదే టాప్ 1లో ఉండదు. ఈ క్రిస్టమస్కి దండోరా ఇస్ కల్ట్ మూవీ, దండోరా ఇస్ బెస్ట్ మూవీ 2025లో. మంచి సినిమా. నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు మ్యాడ్ అనుకోవచ్చు. మంచి క్లైమాక్స్ బాగా ఇచ్చారు. మన ఆనల్గురు టెంప్లెట్లా ఇచ్చారు క్లైమాక్స్ కూడా. అంటే శివాజీ గారిని నెగిటివ్ అనుకుంటాం, ఆయన క్యారెక్టర్ చాలా పాజిటివ్ అవుతుంది క్లైమాక్స్కి. మంచి సినిమా దండోరా. ఇది అసలు ఇప్పుడు మీరు చూడకపోతే థియేటర్లో అసలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ తండేల్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి ఉండే. అసలు ఆల్మోస్ట్ నాకు చచ్చిపోతానే అనుకున్నాను నేను కూడా. ఆల్మోస్ట్ చచ్చితోడే, ఆల్మోస్ట్ మంచి గట్టి క్లైమాక్స్ ఇచ్చి చంపకుండా ఉంచారు. థియేటర్లో చూసినప్పుడు చాలా గుడ్డని పిండేసినట్టు అనిపించింది అప్పట్లో, ఫిబ్రవరిలో చూసినప్పుడు 2025లో. అసలు ఇది మంచి సినిమా, బెస్ట్ మూవీ ఆఫ్ 2025. ఇందులో సాయి పల్లవి గారి సాంగ్స్ కానీ, నాగచైతన్య గారి కంబ్యాక్ కానీ అసలు అంతా సూపర్ ఉంటుంది. ఆ యాస కానీ ఎక్కడ మనకు ఓవర్ అనిపించదు. బెస్ట్ మూవీ ఆఫ్ 2025 అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ అంటే ఆంధ్ర కింగ్ తాలూకా. యాక్చువల్లీ ఇది ఫ్లాప్ వెంచర్, బట్ రామ్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఎలా కంబ్యాక్ అంటే, ఇప్పుడు ఒక స్టార్ అతన్ని గుర్తుపెట్టుకోవాలంటే అతను బ్లాక్ బాస్టర్లు కొట్టాల్సిన అవసరం లేదు. మంచి సినిమా టెలివిజన్లో అది రన్ అవుతుంది అనుకోండి, ఆ సినిమా చూసినప్పుడల్లా ఈ హీరో మనకు గుర్తొస్తాడు. అది సక్సెస్. అంటే ఈ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అనేది నార్మల్, నథింగ్. ఇది ఒక సక్సెస్ అనమాట. ఇప్పుడు రవితేజ గారి మూవీస్ చాలా ఫ్లాప్ పడ్డాయి. స్టిల్ ఆయన ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకున్నారు? ఆయన ప్రీవియస్ ఈడియట్ మూవీ, కిక్, విక్రమార్కుడు ఇలాంటి సినిమాలు ఇంకా టెలివిజన్లో రన్ అవుతుంది కాబట్టి ఆయన్ని అవే ప్రమోట్ చేస్తున్నాయి, ఆయన్ని ఇంకా అవే గుర్తొస్తున్నాయి. ఇది కూడా ఇంతే. ఆంధ్ర కింగ్ తాలూకా ఒకవేళ ఫ్లాప్ అయి ఉండొచ్చు బాక్స్ ఆఫీస్ పరంగా, బట్ ఆడియన్స్ పరంగా మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫ్లాప్ కాదు. ఒక ఫ్యాన్కి హీరోకి మధ్య ఉండే బాండ్ గురించి చెప్తుంది. మంచి సినిమా ఇది. మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో చూడండి. ఇప్పటికి ఓటీటీలో మంచి అప్లాస్ వస్తుంది. మంచి సినిమా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ 2025 బెస్ట్ మూవీస్ పార్ట్ 2. అండ్ వర్స్ట్ మూవీస్ వస్తాయి, అది మాత్రం మ్యాడ్ ఉంటుంది ఆ వీడియో మాత్రం. అప్పటిదాకా ఛానల్ చూస్తుండండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.